ఇటీవల ఏఎస్పేట దర్గా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని దర్గా పవిత్రతను కాపాడాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ అంశంపై స్పందించిన అబ్దుల్ అజీజ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. అక్కడ ఎప్పటి నుంచో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే ముతవల్లీలు 33 కేసులు బోర్డు పైన వేస్తున్నాడు ఆయన. 33, 1, 2 కాదు. ఇది బోర్డు పైన, బోర్డుకి వ్యతిరేకంగా. అయితే అక్కడ ముతవల్లి, సజ్జాదే నషీద్ అని 2 పోస్టులు ఉంటాయి. ముతవల్లి అంటే అక్కడ కంప్లీట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. సజ్జాదే నషీద్ అంటే దైవ కార్యాలు చేసే అతను. అక్కడ దువా చేసేవాళ్ళు, దాన్ని సజ్జాదే నషీద్ అంటారు. ఈ ముతవల్లి నుంచి 2023లో అతన్ని తొలగించున్నారు. 2023లో ఆయన్ని తొలగించున్నారు. ఇప్పుడు ఈ సజ్జాదే నషీద్ అనే దానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ దర్గాలో ఫలాన్ పని చేయాలి అనే రిలీజియస్ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీసు చెయ్యట్లేదు అని వక్ఫ్ బోర్డు వాళ్ళకి సమన్స్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు సమన్ ఇచ్చింది, నిన్ను ఎందుకు తొలగకూడదు, ఈ డ్యూటీస్ నువ్వు చేయట్లేదు కదా అని. అది CEO గారి ఆఫీస్ నుంచి పోయింది. జనరల్గా అట్టే పోతుంటుంది. తను ఎంక్వైరీకి రావాల్సింది 2 సార్లు రాలేదు. 3వసారి కోర్టు నుంచి ఒక నోటీస్ పంపించారు. ఏమని? CEO కాదు కాంపిటెంట్ అథారిటీ, నాకు పిలవడానికి బోర్డు పిలవాలి అని చెప్పి. అయితే ఈ మధ్యలో ఏంటంటే అక్కడ ఉండే కొంతమంది స్థానికులు ఈ ఎంక్వైరీకి పిలవడానికి నోటీస్ ఇస్తేనే అతనికి మళ్ళా పదవులు ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహతో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కొంతమంది చెప్పడం జరిగింది. ఇతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అతన్ని వేసేటట్టున్నారు అని. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో మేము కానీ అదే ఆలోచిస్తున్నాం. కానీ ఎంక్వైరీకి ముందు మేము బోర్డుగా చెప్పడానికి లేదు జడ్జిమెంట్. ఇది మీకు ఉరి వేస్తావా, ఇది వేస్తావని నేను ఎంక్వైరీ చేయక ముందు నేను చెప్పకూడదు. కాబట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తగిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే, అది ఆ దర్గా అని కాదు, ఈ దర్గా అని కాదు. ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ వాళ్ళకి అగెయిన్స్ట్గా వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరిని కానీ, ఎవరైతే వాళ్ళు చేయాల్సిన ధర్మకర్త పనులు ఏదైతే ఉన్నాయో అవి చేయనప్పుడు, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యతలు సరిగ్గా చూసుకున్నప్పుడు ఎవరిని కానీ తీసేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము ఆల్రెడీ గ్రహించాము. దాన్ని కానీ మేము కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మాకు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళకి చాలామంది పంపించారు. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి చాలామంది కంప్లైంట్స్ పంపించారు. దానిపైన ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేస్తాం. SSK గ్లోబల్ డయాబెటిక్ సెంటర్ నూతన బ్రాంచ్ ఇప్పుడు సూళ్లూరుపేటలో. బీపీ, థైరాయిడ్, షుగర్ వల్ల కలుగు పుండ్లకు అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్. అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ సౌకర్యం కలదు. అందుబాటు ధరతో ఫార్మసీ సౌకర్యం కలదు. అడ్రస్: హనుమాన్ వీధి, పాత డాక్టర్ దయాకర్ హాస్పిటల్, RTC బస్ స్టాండ్ దగ్గర, సూళ్లూరుపేట.